క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని యొక్క మంచితనమును బట్టి మన యొక్క మనుగడ కొనసాగబడుతూ ఉంది. మరి సంవత్సరం కూడా మన మీద నుండి దాటిపోవటానికి సిద్ధంగా ఉంది కదా. దేవుడు మన పక్షంగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు కదా. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడు అండి. దేవుడు మన పక్షముగా ఉండి దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. గడిచిన ఈ 2025వ సంవత్సరంలో మరి మనకంటే తెలివి కలిగిన వారు, మరి విద్య కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు, అన్నిట్లలో రాణించగలిగినటువంటి వారు క్షేమమును చూడలేకపోయి ఉన్నారు కదా. మరి దేవునిని మనం కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యమై ఉన్నది. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నారు, ఎంతగా మన పట్ల కృప చూపుతున్నారు. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసావా? దేవుని మీద మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి మనము ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి మరి ఒక్కటి కూడా మర్చిపోకుండా ఆయనకి మరి కృతజ్ఞత తెలుపుతూ సాగిలు పడవలసిన వారమై ఉన్నాం. మనము సంతోషభరితులమైతిమి. చూడండి, ఆయన గొప్ప కార్యాలు చేశారు, మనము సంతోషభరితులమై ఉన్నాం. రానున్న సంవత్సరం మనకి నూతన సంవత్సరం, నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలు తప్పకుండా దేవుడు దయచేస్తారు. ఎందుకంటే ఆయన పక్షముగా ఉన్నటువంటి వారిని ఆయన సిగ్గుపరచడు, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాడు. తప్పకుండా మేలు జరుగుతుంది. మరి దేవుని మీద ఆధారపడండి, దేవుని పక్షముగా ఉండండి. దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. మరి ఏవో చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న అవరోధాలు ఏ ఉండవచ్చు. అయితే దేవునితో సమాధాన పడండి. మరలా దేవునితో మరి జతకట్టబడి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ఆ ప్రక్రియలో మనం కొనసాగుదాం. దేవుడి ఇటు గొప్ప మాటలు దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మీరు ఎంత గొప్ప దేవుడు అయినారు. మా ప్రభా, మీరు మా కొరకు గొప్ప కార్యాలు చేసి మమ్మలను నాయన మీ పక్షంకి లోకములు నిలవబెట్టి ఉన్నారు. మీ కృతజ్ఞతలు. మా తండ్రి, మీరు మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. అయ్యా, మేము సంతోషభరితులమై ఉన్నాం మిమ్మల్ని బట్టి. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనచ్చు. మా ప్రభువును, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. God bless you.